నారా లోకేష్ కు మరో షాక్. ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు తన తండ్రి చంద్రబాబు కేసులను విచారణ చేపడుతున్న అధికారులను బెదిరిస్తున్నారంటూ కొందరు అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేసింది. దీంతో సిఐడి అధికారులు వాట్సాప్ లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను 9వ తేదీకి సిఐడి కోర్టు వాయిదా వేసింది. ఇటీవల లోకేష్ పాదయాత్ర పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ సైతం ఈ సభకు హాజరయ్యారు. సభలో లోకేష్ మాట్లాడుతూ కొంతమంది అధికారుల తీర్పును తప్పుపట్టారు. తప్పు చేసిన ప్రతి అధికారి పేరును రెడ్ బుక్ లో రాసుకుంటున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సంగతి చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై అధికార పార్టీ నుంచి ఎదురుదాడి ప్రారంభమైంది. కొంతమంది అధికారులు సిఐడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్ శుక్రవారం విచారణకొచ్చింది. విజయోత్సవ సభలో లోకేష్ ప్రసంగాన్ని జతపరుస్తూ సిఐడి న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని సిఐడికి న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సిఐడి అధికారులు లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. ఇలా ఎర్రబుక్కు పట్టుకొని ఎర్రిపప్ప వేషాలు వేస్తున్న లోకేష్ కు ఎట్టకేలకు షాక్ తగిలింది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్రబుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం.